హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సీడ్ ఎలా టెస్ట్ చేస్తారో కంపెనీకి వచ్చినాక మీకు చూపిస్తా. ఆ ప్రాసెస్ మొత్తం ఒక ఇప్పుడు రెండు పేపర్లలో టెస్టింగ్ కడుతుర్రు అన్న వాళ్ళు. దగ్గర దగ్గర ఒక ఒక దాంట్లో ఒక 100 గింజలు ఉంటాయి. దాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంది అన్నది మనం చూడొచ్చు. ఫస్ట్ అయితే ఒక 100 గింజలు లెక్క పెట్టుకొని తీసుకోవాలి. తీసుకున్నాక ఒకటి కవరు, ఒకటి వట్ట, దాని సీడు టెస్ట్ చేయడానికి సపరేట్ ఒక వట్ట ఉంటుంది, అది తీసుకోవాలి. అది నానిపి వాటర్లో నానిపి ఆ కవర్ మీద వేసుకొని ఆ వడ్ల గింజలు ఆ వట్టలో వేసుకోవాలి. ఇలా నానిపి తీసిండు. రెండు టెస్టింగ్ కడతారు. కట్టిన తర్వాత ఇక అది ప్రాసెస్ అట్లా గింజలు విడివిడిగా వేసి వాళ్ళ నాన్న కడుతుండే అట్లా కట్టి వాటర్లో పెట్టి ఒక 24 hours ఉంచాలి. ఉంచిన తర్వాత తెల్లారి తీసి పక్కకు పెట్టాలి. అట్లా ఒక మూడు లేదా 4 రోజులు అట్లా వాటర్లో నానుకుంటా పక్కకు పెట్టుకుంటూ ఉంటారు. మొత్తం నిన్నైతే కట్టుడైతే అయిపోతుంది. ఒకటైతే ప్యాక్ అయింది ఆల్రెడీ. ఇంకోటి కూడా వాడతాను అన్న. అదేంటంటే మనకు వచ్చిన వడ్లు కానీ సీడు విత్తనాలు అవి ఎంత శాతం జర్మినేషన్ వస్తున్నాయి, ఎంత శాతం మొలక శాతం ఎంత ఉన్నది, ఎట్లా అవి సీడ్కి పాస్ అయితే కావని టెస్టింగ్ చేస్తారు ఫస్ట్. మొత్తం మీద అయితే ప్యాకింగ్ అయిపోయింది. మనం ఏ రోజు కడతాం, ఎట్లా కడతాను అనేది డేటు, వెరైటీ ఏంటిది అనేది రాసి అలా పెట్టి ప్యాక్ చేస్తారు. అది ప్యాక్ చేసిన తర్వాత అది కట్టిన తర్వాత ఇట్లా వాటర్ బాటిల్ రాసి ఉండదంట. వాటర్ అనేది 24 hours ఉంచుతారు. ఉంచిన తర్వాత మళ్ళీ తెల్లారే తీసి పక్క పెడతారు. ఒక 3 రోజులు అయితే నానుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉండాలి. 3 లేదా 4 రోజుల తర్వాత దాన్ని ఇప్పి చూస్తారు ఎంత వచ్చింది అన్నది. అది కూడా చూపెడతా. ఆ టెస్టింగ్ రానికి కూడా టైం పట్టింది. అది కూడా తీసిన వీడియో. అది రిజల్ట్. ఇది ఇట్లా ఉంటుంది. నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది రిజల్ట్. థ్యాంక్ యూ.